drink, drink que é aquela perereca, Brasil. రెడ్ వైన్, వైట్ వైన్, రోజ్ వైన్, స్పార్క్లింగ్ వైన్, డెజర్ట్ వైన్. Louca de amor, me chama de ఖర్చు పెట్టకూడదు అనుకున్నాను కానీ ఖర్చు పెట్టాల్సి అయితే వచ్చింది. గుజ్జుతోని ఫెర్మెంట్ చేస్తారు. ఇవన్నీ వైన్ చాక్లెట్స్. దీనికన్నా బాబు లాంటిది అయితే ఇంకోటి ఉంది. అబ్బాయి బాగున్నాడు. ఇంకా ఏవో చాలా బోల్డ్ పాయింట్స్ అయితే చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం సౌత్ ఆఫ్రికాలోని బ్యూటిఫుల్ సిటీ అయిన కేప్ టౌన్లో ఉన్నాం. సో ఈరోజు వీడియో ఏంటంటే మనం ఒక వైన్ యార్డ్కి అయితే వెళ్ళబోతున్నాం. సో చాలా బాగుంటుంది అనమాట. వైన్ అసలు ఎలా తయారు చేస్తారు ఏంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ సౌత్ ఆఫ్రికా దేశంలో వైన్ యార్డ్స్ అనేవి చాలా ఫేమస్. డిఫరెంట్ వైన్స్ అయితే ఉంటాయి. అసలు అవి ఏంటి, ఎలా ఉంటుంది మొత్తం అయితే క్లియర్గా చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. నా లాస్ట్ ఫ్యూ వీడియోస్ ఎవరైనా మిస్ ఉంటే అవి కూడా చూడండి. అద్భుతమైన వీడియోస్ ఉంటాయి పెంగ్విన్స్ గురించి, లేదంటే బ్యూటిఫుల్ బీచెస్ గురించి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే వీడియోస్ అయితే చూడండి. అండ్ మన ప్రీవియస్ ఆఫ్రికా వీడియోస్ ఎవరైనా మిస్ ఉంటే ప్రతి కంట్రీకి సంబంధించి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. రీసెంట్గా యూట్యూబ్ చిన్న క్రియేటర్స్ కోసం హైప్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. మీరు ఏం చేయాలంటే కామెంట్ సెక్షన్ పక్కన సైడ్కి స్లైడ్ చేస్తే హైప్ అని చెప్పి చిన్న ఆప్షన్ కనిపిస్తుంది. ఎవ్రీ వీక్ 3 వీడియోస్కి అయితే హైప్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది. మీరు నా వీడియోస్కి హైప్ ఇస్తారని కోరుకుంటున్నాను. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట ఈ వీడియో. ఈరోజు నేను మీకు చెప్పాను కదా వైన్ యార్డ్కి అయితే వెళ్తున్నాను అని చెప్పేసి. ముందుగా వైన్ యార్డ్కి వెళ్ళే ముందు వెళ్ళే జర్నీలో అసలు వైన్ ఎలా తయారవడం మొదలైంది, వైన్ చరిత్ర గురించి అయితే లైట్గా తెలుసుకుందాం. ఆల్రెడీ నేను జార్జియా, అర్మేనియా వీడియోలు చేసినప్పుడు ఈ వైన్కి సంబంధించి హిస్టరీ మొత్తం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఎవరైనా చూడకపోయింటే మన జార్జియా, అర్మేనియా వీడియోస్ ప్లేలిస్ట్లో అయితే చెక్ చేయండి. వైన్కి సంబంధించి సపరేట్ వీడియోసే ఉంటాయి. సో లైట్గా ఇదైతే తెలుసుకుందాం మళ్ళీ ఒకసారి. అసలు వైన్ అనేది 8000 సంవత్సరాల క్రితం అయితే స్టార్ట్ అయిందనమాట ఈ వైన్ చరిత్ర. కాకపోతే ఇది ఎలాగైనా ఇన్వెంట్ చేయాలి, లేదంటే ప్రయత్నాలు చేసి ఇన్వెంట్ చేసి అలా ఏం చేయలేదు. యాక్సిడెంటల్ ఇన్వెన్షన్ అనమాట ఇది. ఈ జార్జియా దేశంలో ఏంటంటే 8000 సంవత్సరాల క్రితం వాళ్ళ దగ్గర ఉండే గ్రేప్స్ని ఏంటంటే బాగా చిదిగిపోయినవి ఇలా ఉంటాయి కదా, నలిగిపోయినవి. ఇలాంటి గ్రేప్స్ అన్నీ ఏంటంటే సో వాళ్ళ ఇంట్లో ఉన్న ఏదైనా కొండల్లో ఏంటంటే వేసేసి అలా వదిలేసేవారు అనమాట. వదిలేసిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే అలాగ వదిలేయడం వల్ల అది మెల్లిమెల్లిగా దానికి బ్యాక్టీరియా, ఇది ఈస్ట్ ఇలా యాడ్ అయ్యి న్యాచురల్ ఈస్ట్తోని. సో అదేంటంటే అలాగా గ్రేప్ స్కిన్ తర్వాత ఈ జ్యూస్ లోపల ఉన్న ఈ గ్రేప్స్ ఇదంతా క్రష్ అయిపోయింది, ఇదంతా మిక్సప్ అయిపోయి అలా మెల్లిగా ఏంటంటే అది ఒక రియాక్షన్ స్టార్ట్ అయ్యి ఒక వైన్లా అయితే తయారైంది. అప్పటికి వైన్ అని ఏం పేరు పెట్టలేదు. సో తయారైంది. ఆ తర్వాత ఏంటంటే ఒకసారి అయితే వాళ్ళు తాగి చూసాక వాళ్ళకి కొంచెం రిలాక్సింగ్గా అనిపించింది. ఇదేదో బాగుంది అని చెప్పేసి వాళ్ళు ఇంకా అదే చేయడం అయితే మొదలుపెట్టారు అనమాట. గ్రేప్స్ తీసుకురావడం, వాటిని క్రష్ చేయడం, సో ఇలాగ కొండల్లో పెట్టి దాయడం. ఆ తర్వాత ఏంటంటే అలా మెల్లిమెల్లిగా అది అలాగ గ్లోబలైజ్ అయ్యి ఆ ట్రెడిషన్ అయితే స్టార్ట్ అయింది, వైన్ ట్రెడిషన్. సో మనం చూసుకుంటే ఈవెన్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా ఎక్కడ సెర్చ్ చేసినా వైన్ బర్త్ ప్లేస్ ఎక్కడంటే జార్జియా అని చూపిస్తుంది. కాకపోతే ఆ పక్కనే ఉన్న అర్మేనియా దేశంలో కూడా కొన్ని ఆర్కియాలజిస్టులు ఏంటంటే వాళ్ళు కొన్ని గృహాల్లో చెక్ చేసినప్పుడు సో వాళ్ళకైతే ఆ ఎవిడెన్స్లు దొరికాయి అనమాట. అర్మేనియా దేశంలో కూడా వైన్ తయారు చేసిన ట్రేసెస్ అయితే. సో జార్జియా, అర్మేనియా ఈ టర్కీ దేశానికి దగ్గరలో ఉన్న ఈ 2 కంట్రీలు ఏంటంటే సో వైన్కి బాగా ఫేమస్. అక్కడి నుంచే వైన్ పుట్టింది అని అందరూ చెప్పుకుంటున్నారు అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఈజిప్షియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఈ వైన్ మేకింగ్ ప్రాసెస్లో కొంచెం ఇంప్రూవైజేషన్ ఇది చేసి ఏంటంటే ఏమైనా రాయల్ సెరమనీస్ అవి అయినప్పుడు ఏంటంటే అవి యూజ్ చేయడం మొదలుపెట్టారు. సో ఆ తర్వాత ఈజిప్ట్ దేశానికి గ్రీక్స్, తర్వాత రోమన్స్ వీళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ఏంటంటే మెల్లిమెల్లిగా ఈ గ్రీక్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఈజిప్ట్కి ఆ వైన్ కల్చర్ని ఏంటంటే యూరప్కి తీసుకెళ్ళి అక్కడ మెల్లిగా స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇంకా రోమన్స్ ఏంటంటే ఆ లార్జ్ స్కేల్లో ఫస్ట్ టైం అయితే వాళ్ళు ఈ వైనరీస్ అయితే స్టార్ట్ చేసి సో యాక్చువల్గా ఐడియా స్టార్ట్ అయింది ఎక్కడంటే జార్జియాలోని. కాకపోతే ఐడియా దొబ్బేసి మొత్తం పెద్ద స్కేల్లో స్టార్ట్ చేసింది ఏంటంటే రోమన్స్. ఈ రకంగా అయితే వైన్ తయారీ అనేది మొదలైంది. మనం మాట్లాడుకుంటూ కథ చెప్పుకుంటూ వైన్ యార్డ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. నేను వచ్చే టైంకే చాలా
పోలీస్ కార్లు, పోలీస్ బైక్స్ అయితే వెళ్తున్నాయి పెట్రోలింగ్ లాగా. మేబీ ఎవరో విఐపి వచ్చినట్టున్నారు కరెక్ట్గా మేము వచ్చిన టైంలోనే. మనం ఇప్పుడైతే గ్రూట్ కాన్స్టానియా అనే ప్లేస్లో ఉన్నాం. సో అసలు గ్రూట్ కాన్స్టానియా అంటే ఏంటంటే ఇది ఒక వైన్ యార్డ్. ఇక్కడ మనం వైన్ ఎలా తయారు చేస్తారు, తర్వాత వాటి తయారీ పద్ధతి అయితే స్క్రాచ్ నుంచి చూడొచ్చు, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. సో మన గ్లాస్లోకి వచ్చే వరకు ఎలా ఉంటుందో మొత్తం చూడొచ్చు. చూస్తున్నారా చుట్టూ ఎలా ఉందో, అద్భుతంగా ఉంది అసలు మొత్తం గ్రీనరీతో. అవన్నీ ఏంటంటే ద్రాక్ష తోటలు. ప్రజెంటు ద్రాక్ష ఇంకొక 2 నెలలు అయితే పడుతుందంట. సో ద్రాక్ష పళ్ళు రావడానికి ఆల్రెడీ చిన్న చిన్న పిందెలు లాంటివి అయితే వచ్చాయి. లోపలికి వెళ్ళకూడదు, సో అందుకే బయట నుంచి మీకు చూపిస్తున్నా. చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇంకో 2 నెలలు అయితే మొత్తం మనకి ద్రాక్ష పళ్ళు అయితే వస్తాయి. వచ్చాక ఇక్కడ కనిపిస్తుంది కదా షెడ్, సో మొత్తం మేకింగ్ అంతా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. చుట్టూ లొకేషన్ చూసారు అసలు ఎంత బాగుందో, మొత్తం మౌంటైన్సే. అదిరిపోయింది కదా. ముందుగా ఈ చోటు గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఈ చోటుకి పేరు ఎందుకు పెట్టారంటే గ్రూట్ అంటే అర్థం డచ్ లాంగ్వేజ్లో గ్రేట్ అని అర్థం. సో యాక్చువల్గా డచ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఒకప్పుడు ఈ సౌత్ ఆఫ్రికా దేశంలో డచ్ వాళ్ళు అయితే నివసించేవాళ్ళు, వాళ్ళు అయితే పాలించారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా ఇండిపెండెన్స్ వచ్చి వీళ్ళైతే ఇప్పుడు మొత్తం కలిసిమెలిసి ఉంటున్నారనమాట. ఒకప్పుడు అయితే చాలా రేసిజం ఉండేది, మీరు నల్లవాళ్ళు మీరు తెల్లవాళ్ళు అని చెప్పేసి చాలా రేసిజం ఉండేది. ఇక్కడ చాలా వరకు కొన్ని కంపెనీలకు కానీ లేదంటే కొన్ని ప్లేస్లకు కానీ నేమ్స్ అయితే డచ్ లాంగ్వేజ్లో ఉంటాయి. సో అందుకని చెప్పి ఈ వైన్ యార్డ్కి కూడా డచ్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. సో గ్రూట్ అంటే గ్రేట్ అని అర్థం. సో గ్రేట్ తర్వాత కాన్స్టెంట్ అంటారు. ఇదేంటంటే కాన్స్టెంట్ అంటే కన్సిస్టెన్సీ, సో స్థిరత్వం. అలా కరెక్ట్గా అప్పటి నుంచి అలాగ వైన్ ప్రొడ్యూస్ చేస్తూ ది బెస్ట్ వైన్ అయితే ఇస్తున్నారు. చూడొచ్చు మొత్తం చుట్టుపక్కల అంతా అయితే మొత్తం ద్రాక్ష తోటలే, ఎటువైపు చూసినా అదే కనిపిస్తుంది. 1685వ సంవత్సరంలో అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. ఒకప్పుడు ఈ కేప్ టౌన్లో గవర్నర్ ఉంటారు కదా, సో ఆయన అయితే స్టార్ట్ చేశారనమాట. ఆయన నేమ్ వచ్చేసి సిమోన్ వ్యాన్ డెర్ స్టిల్ అంటారు. సో ఆయన నేమ్ అది సిమోన్ వ్యాన్ డెర్ స్టిల్. సో ఒకప్పుడైతే ఈ కేప్ టౌన్కి గవర్నర్గా ఉండేవాళ్ళు. సో 1685వ సంవత్సరంలో ఆయన మొదటిసారిగా ఈ వైన్ అయితే స్టార్ట్ చేశారనమాట. అందుకని చెప్పేసి ఈ ప్లేస్లో మనకి చాలా వరకు వైన్ యార్డ్స్ అయితే కనిపిస్తాయి. ఓన్లీ ఈ కేప్ టౌన్కి దగ్గరలో ఇంకా చాలా ఉన్నాయి, స్టెలెన్ బాస్క్ అని చెప్పేసి ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. అక్కడైతే మనం ఎక్కువ ఈ వైన్ తయారీని అయితే చూడొచ్చు. కాకపోతే మనం ఉన్న ఈ ప్లేస్ ఏంటంటే ఫస్ట్ టైము ఈ సౌత్ ఆఫ్రికా దేశంలో వైన్ కల్చర్ అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. వీళ్ళు ఈ వైన్ తయారు చేసినప్పుడు ఏంటంటే 3 చోట్ల అయితే ప్రయత్నించారనమాట. సో యాక్చువల్గా మొదటిసారి ఏంటంటే సముద్రానికి దగ్గర, ఈ కేప్ టౌన్ పక్కనే సముద్రం ఉంటుంది, ఆనుకొని ఉంటుంది అనమాట. సో ఆ సముద్రానికి దగ్గర ఒక ప్లేస్లో అయితే ముందు కొంచెం ఈ ద్రాక్ష తోటని అయితే ట్రై చేశారు. ఎందుకంటే వైన్ తయారు చేయాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ద్రాక్ష పళ్ళు. సో తెల్ల ద్రాక్ష తర్వాత నల్ల ద్రాక్ష 2 ద్రాక్షలతోనే అయితే వైన్ తయారు చేస్తారు. ద్రాక్ష పళ్ళని అయితే ముందు మెయిన్గా మనం కావాలి కాబట్టి ఆ ద్రాక్ష పళ్ళ తోటనైతే సముద్రానికి దగ్గర అయితే వీళ్ళు నాటారు. నాటిన తర్వాత ఏంటంటే అక్కడ ఆ సముద్రం నుంచి వచ్చే ఆ గాలి తర్వాత ఆ ఉప్పుదనంకి సముద్రం నీళ్ళు ఉప్పుగా ఉంటాయి కదా, దానికి అవి అంత ఫెయిల్ అయిపోయింది అనమాట టెస్ట్. సో ఆ తర్వాత ఇంకేంటంటే అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చి ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ముందుకు వచ్చి అక్కడ ఇంకోసారి ట్రై చేశారు. ట్రై చేస్తే అక్కడ కూడా మరీ సముద్రం దగ్గర ఫెయిల్ అయినంతగా కాకపోయినా సంభవం ఏదో కొంచెం పర్లేదు. వాళ్ళు ఆ వైన్కి కావాలి అనుకున్న పళ్ళనైతే వాళ్ళు తీసుకోలేకపోయారు అక్కడి నుంచి కూడా. సో ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడైతే ఉన్నానో ఈ గ్రూట్ అనే ఈ వైన్ యార్డ్లో, సో ఇక్కడైతే ట్రై చేశారనమాట. ఇక్కడ ట్రై చేసినప్పుడు ఏంటంటే ఇంకా వైన్ ది బెస్ట్ వైన్ ఇక్కడే దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఈ చుట్టూ మీరు చూస్తున్నారు కదా మౌంటైన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 9 రకాల మట్టి అయితే 9 టైప్స్ ఆఫ్ సాయిల్ అయితే ఇక్కడ దొరుకుతుందంట ఈ ఏరియాలో. సో 9 రకాల సాయిల్ అనమాట. అటువైపు చూసుకుంటే అక్కడంతా కొంచెం కొండ ఏరియాలా ఉంది కదా, సో అక్కడ కూడా ప్లాన్ చేశారు. ఇక్కడ ఏంటంటే ప్లెయిన్గా ఉంది కదా, ఇక్కడ కూడా ప్లాన్ చేశారు. సో ఇలాగా 9 రకాల మట్టి అయితే ఇక్కడ దొరుకుతుందంట. సో అందుకని చెప్పేసి ఈ ద్రాక్ష తోట అయితే ఇక్కడ స్టార్ట్ చేశారు. సో ఇది చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి అంటున్నారు.
ప్రజెంట్ అయితే నేను ఈ వైన్ ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మొత్తం ఈ చెక్కలతో, ఇవన్నీ ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు యూజ్ చేస్తారు. సో కరెక్ట్గా మనం ఇప్పుడు వైన్ ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. దీని నుంచి అలాగా ఫ్రంట్ సైడ్కి వెళ్ళి, సో అక్కడి నుంచి లోపలికి వెళ్ళి నేను అసలు ఇక్కడ వైన్ ప్రాసెస్ ఎలా తయారు చేస్తారు అనేది కూడా మీకు చూపిస్తాను. సో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయి. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇక్కడ నేను ఒక్కడనే అలోన్గా రాలేదు, నాతో పాటు 4 ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో వాళ్ళని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. ఇదిగోండి ఇక్కడ నించున్నారు కదా, సో వీళ్ళే అనమాట. సో ఇలా 4తో కలిసి అయితే నేను వచ్చాను. సో ఈ ముగ్గురు అయితే సేమ్ బ్రెజిల్ దేశం నుంచి అనమాట. మన బ్రదర్ అయితే సౌత్ ఆఫ్రికాను, మనం అయితే ఇండియా. So here 3 countries, Brazil, South Africa, India. Yeah. So by the way, your name? Early. You? Reginaldo. You? Chespirito. You? Lance. సో వీళ్ళ 4తో అయితే ఇక్కడికి వచ్చాను అనమాట. ఇక్కడ నుంచి మొత్తం మనం వెళ్ళి వైన్ యార్డ్ని అంతా ఎక్స్ప్లోర్ చేసేసి లెట్స్ గో. ఇప్పుడు మనం ఈ గ్రూట్ కాన్స్టాంటియా వైన్ యార్డ్కి ప్రైజెస్ లిస్ట్ అయితే చెప్తాను. డిఫరెంట్ టూర్స్ అయితే ఉంటాయి, మనకు నచ్చింది అయితే తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే విజిటర్స్ రూట్ అని ఉంటుంది, ఇంకోటి ఏంటంటే వైన్ టేస్టింగ్ ఒకటే, ఇంకోటి ఏంటంటే చాక్లెట్ వైన్ పేరింగ్ ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే ఓన్లీ విజిటర్ రూట్ చాక్లెట్. ఇలా రకరకాల ప్యాకేజెస్ అయితే ఉంటాయన్నమాట. ఇదేంటంటే లోపల ఒక మ్యూజియం ఉంటుంది, మనారా హౌస్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే పాత కాలంలో డచ్ వాళ్ళు, తర్వాత బ్రిటిషర్స్ ఆ కాలంలో ఉన్నప్పుడు వాళ్ళు వాడిన కుర్చీలు, లేదంటే అప్పట్లో ఓల్డ్ ఐటమ్స్ అనమాట, వింటేజ్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే మనం తీసుకోవచ్చు. ఒకవేళ సపరేట్గా టికెట్ కావాలంటే దీని ఒక్క మ్యూజియంకే 30 rands అలా ఉంటుంది. కాకపోతే ఎవరు అలా సపరేట్గా తీసుకోరనమాట. ఏంటంటే ప్యాకేజ్ తీసుకుంటారు. ఇదేంటంటే ఓన్లీ మనం సెల్లార్ టూర్, వైన్ టేస్టింగ్ ఇదేమో లేకుండా మనం అసలు ఎలా తయారు చేస్తారు ఏంటనేది ఒక టూర్ అయితే తీసుకెళ్తారు. సో దానికి తర్వాత ఈ చుట్టూ ఇక్కడ తిరగడానికి వీటికి అయితే సపరేట్ ప్రైస్ ఉంటుంది అనమాట. ఓన్లీ వైన్ టేస్టింగ్ చాలు, మాకు ఆ సోదంతా వద్దు, తయారు చేసేది అదంతా మాకు వద్దు అనుకుంటే ఆ ప్రైస్ అయితే 130 rands అయితే ఉంటుంది ఒక పర్సన్కి. సో 5 glasses ఆఫ్ వైన్ ఇస్తారనమాట. ఆ గ్లాసెస్లో వాళ్ళే రకరకాల వైన్స్ అయితే పోస్తారు, 5 types ఆఫ్ వైన్స్. ఇది దాదాపు 650 రూపాయలు పడుతుంది. ఇప్పుడు సెల్లార్ టూరు తర్వాత ఈ మనార్ హౌస్ అంటే ఈ మ్యూజియం, ఈ రెండింటికి కలిపి కూడా ఒక ప్యాకేజ్ ఉంటుంది. అదైతే ఏంటంటే 50 rands అనమాట పర్ పర్సన్కి, ఓన్లీ సెల్లార్ టూరు తర్వాత ఈ ఇక్కడ మ్యూజియం చూడాలనుకుంటే. అంటే దాదాపు ఇది 250 rupees అలా పడుతుంది. ఇప్పుడు వైన్ టేస్టింగ్ మ్యూజియము అంటే మొత్తం కాంబో అనుకోండి 155 rands పడుతుంది, అంటే 780 rupees అలాగా. ఇప్పుడు దీంతోపాటు 5 types ఆఫ్ చాక్లెట్స్ కూడా ఇస్తారనమాట, వైన్తో తయారు చేసినవి. సో అవి లేదంటే వైన్ టేస్టింగ్, ఈ రెండు అనుకోండి ఓన్లీ టేస్టింగే, చాక్లెట్ టేస్టింగ్ తర్వాత వైన్ టేస్టింగ్. ఇది అనుకోండి 200 rands, అంటే దాదాపు 1000 రూపాయలు. ఈ రకమైన ప్యాకేజీలు అయితే ఉంటాయి. ఎప్పటికప్పుడు చిన్న డిఫరెన్స్ అయితే వస్తూ ఉంటాయి ప్రైజెస్లోని. బట్ ఇంచుమించు ఒక 500 నుంచి 1000 రూపాయల లోపు అనమాట. ఒకవేళ ఇక్కడ మనం ఏమైనా ఫుడ్ తినాలి అనుకున్న రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ కూడా ట్రై చేద్దాం అని అనుకున్నాం. సో చూపిస్తాను ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటో రెస్టారెంట్ కూడా. ఇప్పుడే మనం ఈ గ్రూట్ కాన్స్టాంటియాలో ఉన్న సెల్లార్ టూర్కి అయితే వచ్చాం. ఇక్కడ ఏంటంటే అసలు వైన్ ఎలా తయారు చేస్తారు, ఎన్ని రకాల వైన్స్ ఉంటాయి, వాటి టేస్ట్లు ఎలా ఉంటాయి అనేది అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. యూజువల్గా వైన్లు అయితే 6 రకాలు అయితే ఉంటాయంట. ఒకటి వచ్చేసి రెడ్ వైను, వైట్ వైను, రోజ్ వైను, స్పార్క్లింగ్ వైను, దీన్నే షాంపెన్ అని కూడా అంటారు కదా, అదొకటి. ఇంకోటి ఏంటంటే డెజర్ట్ వైను, ఫార్టిఫైడ్ వైన్ అని, ఇలా 6 రకాలు ఉంటాయి. ఇందులో ఇంకా వేరే కూడా ఉంటాయి, ఐస్ వైన్, ఆరెంజ్ వైన్, న్యాచురల్ వైన్ అని. కాకపోతే అఫీషియల్గా కేటగరైజ్ చేసినవి అయితే ఫస్ట్ చెప్పిన 6 అనమాట. ఈ 6 కూడా ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్, ఒక్కొక్క డిఫరెంట్ పద్ధతి, తయారు చేసే పద్ధతి. యూజువల్గా రెడ్ వైన్స్ ఏంటంటే మనం నల్ల ద్రాక్ష, ఎర్ర ద్రాక్షలు కూడా ఉంటాయి చాలా చోట్ల, మనకి కొంచెం రేరుగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ నల్లవి ఎర్రవి ఈ 2 కలిపి అయితే తయారు చేస్తారనమాట వాటి తొక్కలతో.
అందుకని చెప్పేసి మనకు ఆ రెడ్ కలర్ అనేది వస్తుంది. ఎందుకంటే నల్ల ద్రాక్ష తర్వాత ఎర్ర ద్రాక్ష మీద ఉన్న తొక్కలు ఉంటాయి కదా, అటు రంగుల వల్ల ఏంటంటే వాటికి ఆ రెడ్ కలర్ అనేది వస్తుంది. అందుకనే వాటిని రెడ్ వైన్ అంటారు, ఆ ద్రాక్షతో చేసిన వైన్. ఈ వైట్ వైన్ ఏంటంటే ఆ తొక్కనే ఉంచరు అనమాట. ఈ వైట్ గ్రేప్స్ ఉంటాయి కదా, తెల్ల ద్రాక్ష పళ్ళు, వీటికి ఆ పైన ఉన్న తొక్కలు కూడా తీసేస్తారనమాట. తొక్కలు తీసేసి ఓన్లీ లోపల ఉన్న గుజ్జుతోని ఫెర్మెంట్ చేస్తారు. ఫెర్మెంట్ చేయడం వల్ల దాన్ని కలర్ కానీ దాని టెక్స్చర్ అన్నీ ఏంటంటే వైట్ కలర్లో వస్తాయి. అందుకనే దాన్ని వైట్ వైన్ అంటారు. ఇంకోటి డెజర్ట్ వైన్ అంటే ఏంటంటే ఇది తీయగా ఉంటుంది అనమాట. ఈ సౌత్ ఆఫ్రికా దేశం మొత్తంలోనే ఈ స్వీట్ వైన్ ఏంటంటే ఫేమస్ అనమాట, చాలా ఫేమస్. వేరే వేరే కంట్రీలకు కూడా చాలా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో దీన్ని డెజర్ట్ వైన్ అంటారు. ఇది కొంచెం తీయగా ఉంటుంది. సో మిగతా వైన్లు ఏంటంటే కొంచెం చేదుగా ఉంటాయంట. సో ఇది ఎలా తయారు చేస్తారంటే, ఈ ద్రాక్ష ఉంటాయి కదా బాగా పండిపోయినవి, సో బాగా పండిపోయి బాగా డ్రై అయిపోయిన ఉంటాయి కదా, ఈ ద్రాక్షలను ఏంటంటే వాటిని ఒక న్యాచురల్ ఒక ఫంగస్ ఏదో అన్నారు, సంథింగ్ నోబల్ రాట్ అని ఒక ఫంగస్ ఏదో పేరు చెప్పారు. సో దాన్ని యూజ్ చేసి అయితే ఈ డెజర్ట్ వైన్ అయితే తయారు చేస్తారంట. సో దీని వల్ల ఏంటంటే మనకి స్వీట్నెస్ ఎక్కువ వస్తుందంట. అవి బాగా ఆల్రెడీ ఓవర్ రైప్ అయిపోయిన గ్రేప్స్ని వీళ్ళు ఇంకా ఫెర్మెంట్ చేయడం వల్ల మనకి ఆ వైన్కి అయితే స్వీట్ టేస్ట్ అయితే వస్తుందంట. సో ఇలాగా రకరకాల వైన్స్లో సో పద్ధతులు వేరు, తర్వాత వాటి టేస్ట్లు కూడా చాలా వేరుగా ఉంటాయంట. రెడ్ వైన్ ఏంటంటే కొంచెం చెర్రీస్, తర్వాత చాక్లెట్, స్పైస్, ఇలా డిఫరెంట్ టేస్ట్లు అయితే వస్తాయంట. ఈ వైన్ తయారు చేయడానికి యూజ్ చేసే ఈ చెక్క బ్యారెల్స్ ఉన్నాయి కదా, వీటి మీద కూడా వీటి వల్ల కూడా, వీటి ప్రభావం వల్ల కూడా టేస్ట్ అయితే మారుతుందంట, అవి యూజ్ చేసే బ్యారెల్స్ వల్ల. సో ఈ వైట్ వైన్ అనుకోండి యాపిల్, లెమన్, పీచ్, సో ఈ టైప్ ఆఫ్ టేస్ట్ అయితే వస్తుందట. అది డెజర్ట్ వైన్ అనుకోండి హనీ, తేనె ఉంటుంది కదా, తేనె, క్యారమెల్, సో తర్వాత కిస్మిస్, ఈ టేస్ట్లు అయితే వస్తాయంట. సో ఇలాగ వీటి టేస్ట్లు కూడా ఉంటాయి, తర్వాత వీటిలో తయారు చేసే పద్ధతి కూడా డిఫరెంట్గా ఉంటుందని మాకైతే ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఒకవేళ వైన్ తాగే అలవాటు ఉంటే కనుక సౌత్ ఆఫ్రికా వచ్చినట్టయితే తప్పకుండా ఈ కేప్ టౌన్ వచ్చినప్పుడు ఏదో ఒక వైన్ యార్డ్ని అయితే విజిట్ చేసి తప్పకుండా అయితే టేస్ట్ చేయండి. చాలా ఫేమస్ వైన్స్ అనమాట ఇక్కడ, స్వీట్ వైన్ కానీ తర్వాత డిఫరెంట్ వైన్స్. ఎందుకంటే ఈ క్లైమేట్లో మాత్రమే పండుతాయి అనమాట ఈ టైప్ ఆఫ్ వైన్స్. ఈవెన్ ఇక్కడి నుంచి ఒక 50% అయితే యూరప్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, మిగతా దేశాలకు కూడా. 250 సంవత్సరాల క్రితమే ఇక్కడి నుంచి అయితే ఎక్స్పోర్ట్ అయ్యేవి. స్టిల్ ఇప్పటికీ అయితే ఆ పరంపర అయితే కొనసాగుతుంది. చాలా ఫేమస్. మనకి ఎక్కువ నాలెడ్జ్ అయితే లేదు ఈ వైన్ గురించి. వీళ్ళు ఇవన్నీ పాయింట్స్ చెప్పారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి మీకు ఇవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈవెన్ ఇక్కడ మనకున్న ఈ బ్యారెల్స్ కూడా ఏంటంటే వీటిని ఒకసారి యూజ్ చేశారనుకోండి ఒక టేస్ట్ వస్తుందంట, మళ్ళీ రెండోసారి యూజ్ చేస్తే టేస్ట్ మారుతుందంట, మూడోసారి యూజ్ చేస్తే ఇంకా టేస్ట్ మారుతుందంట. సో వీటిల్లో కూడా చాలా రకాల చెక్కలు అయితే ఉంటాయి. సో ఇంకా ఏవో చాలా బోల్డ్ పాయింట్స్ అయితే చెప్పారు. అదంతా చెప్పుకుంటూ పోతే వైన్ పురాణం అయితే అయిపోతుంది ఇక్కడ. సో వీడియో లెంత్ కూడా చాలా పెరిగిపోతుంది, అందుకనే షార్ట్ ఫామ్లో అయితే ముగించేస్తున్నాను. ఇప్పుడు మనం ఉన్న ఈ గ్రూట్ కాన్స్టాంటియాలో ఏంటంటే ఎక్స్పెన్సివ్ వైన్ వచ్చేసి డెజర్ట్ వైన్. అదేంటంటే 800 rands నుంచి 1200 rands అయితే ఉంటుంది, అంటే 4000 నుంచి 6000 రూపాయలు. ఇదైతే ఎక్స్పెన్సివ్ బాటిల్ అనమాట, 1 లీటర్ బాటిల్. అదే కొంచెం దాని తర్వాత కొంచెం తక్కువ రేటుది అనుకోండి 2500 నుంచి 3500 రూపాయలు ఉంటుంది. రెడ్ వైన్ అనమాట, రెడ్ బ్లెండ్ అని చెప్పేసి. సో ఇంకా చాలా రకాలు అయితే ఉంటాయి. చీపెస్ట్ అనుకోండి మినిమం 600 రూపాయల నుంచి 750 అలా ఉంటుంది. సో మినిమం 500 రూపాయలకి పైగానే ఉంటాయన్నమాట 1 లీటర్ బాటిల్స్, కానీ అంతకు మించి కూడా ఉంటాయి. సో చాలా రకాల వైన్స్ అయితే ఉంటాయి. మనకి ఏది నచ్చితే అది తీసి కొనుక్కోవచ్చు. ఇక్కడే కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట. డైరెక్ట్గా ఇక్కడే మనకి ఈ సెల్లార్ కిందనే డైరెక్ట్గా పేమెంట్ కౌంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనకి ఏ బాటిల్ కావాలంటే ఆ బాటిల్ అయితే తీసుకోవచ్చు. అవును, మీకు ఇంకొక పాయింట్ అయితే చెప్పడం మర్చిపోయాను. ఈ గ్రూట్ కాన్స్టాంటియా బెస్ట్ అని చెప్పాను కదా, దీనికన్నా బెస్ట్ది ఇంకొకటి ఉందంట. అది దీని పక్కనే ఒక 5 minutes వాక్లోనే ఇంకొక ఎస్టేట్ అయితే ఉందంట, క్లెయిన్ కాన్స్టాంటియా ఎస్టేట్ అని. అదైతే ఇంకా ఫేమస్ అని చెప్పేసి అన్నారు. సో మాకు ఈ టూర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏంటంటే నేను అడిగాను అనమాట, సో ఈ సౌత్ ఆఫ్రికా దేశం మొత్తంలోనే ఇది బెస్టా అని అడిగితే ఏమో లేదు ఇది బెస్టే, కాకపోతే దీనికన్నా బాబు లాంటిది అయితే ఇంకోటి ఉంది, అదేంటంటే క్లెయిన్ కాన్స్టాంటియా ఎస్టేట్ అని చెప్పేసి పక్కనే ఉంది. సో అక్కడ ఏంటంటే ఫేమస్ న్యాచురల్
స్వీట్ డెజర్ట్ అయితే చాలా ఫేమస్ అక్కడ. సో చాలా కంట్రీస్కి అయితే అక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అవుతుందని కూడా చెప్పారు. 1700 సంవత్సరం ఉంది కదా, ఆ టైం నుంచి అయితే ప్రపంచంలో చాలా చోట్లకైతే ఎక్స్పోర్ట్ అవుతుందంట. ఈవెన్ నెపోలియన్, తర్వాత కొందరు ఫ్రెంచ్ కింగ్స్, తర్వాత బ్రిటిషర్స్, ఎంపరర్స్ ఉంటారు కదా, సో వాళ్ళైతే ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు అనమాట యూరోప్కి ఈ వైన్స్ని. మెయిన్గా నేను ఇప్పుడు చెప్తున్నా ఈ క్లెయిన్ కాన్స్టాంటియా నుంచి. సో అంత ఫేమస్ అంట. అక్కడ ఎక్స్పెన్సివ్ బాటిల్ వచ్చేసి 17,000 దాకా ఉంటుందంట లీటర్ బాటిలే. సో 7,500 నుంచి స్టార్ట్ అవుతాయి కొంచెం మంచి బాటిల్స్, 17,000 వరకు ఉంటాయి ప్రైజెస్ అక్కడ అన్నారు. సో ఈ గ్రూట్ కాన్స్టాంటియాలో ఏంటంటే, సో ఎక్స్పెన్సివ్ బాటిల్ వచ్చేసి ఇందాక 7,500 ఎంతో చెప్పారు కదా, సో అక్కడ ఏంటంటే 17,000. సో యాక్చువల్గా నాకు ఈ గ్రూట్ కాన్స్టాంటియా ఏంటంటే, వీళ్ళు నాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ అయితే ఇది సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేసాం. లేదు అంటే నేను రీసెర్చ్ చేసి ఉంటే తప్పకుండా అక్కడికే వెళ్ళేవాడిని. ఇప్పుడే పైన అయితే వైన్ ఎలా తయారు చేస్తారో చూపించారు కదా, బట్ ఇప్పుడు ఏంటంటే వైన్ టేస్టింగ్ అనమాట. అది అలాగా టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంచెం శాంపుల్స్ అయితే ఇస్తున్నారు. అండ్ దీంతో పాటు అయితే డిఫరెంట్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి చూసారా, ఇవన్నీ వైన్ చాక్లెట్స్. ఇందులో కొంచెం ఆల్కహాల్ కూడా మిక్స్ అయి ఉంటుంది, అందుకని నేను ట్రై చేయట్లేదు. బట్ 5 చాక్లెట్లు అయితే ఉన్నాయి. ఈ టోటల్ 5 చాక్లెట్లకి అరౌండ్ 80 runs. Hello guys. Oh. A lot, man. You have a lot of subscribers. The Brazilian gingada. సో ఇదేంటంటే ఇందాక నేను మీకు చెప్పాను కదా, వైన్ అనేది ఎలా తయారు చేస్తారో ఏంటో, అది లోపల ఫ్యాక్టరీ అయితే ఉంది, లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాను. టికెట్ అయితే తీసుకోవాలి దీనికి. సో ఇక్కడే టేస్టింగ్ కూడా ఉంటుంది అనమాట. ఆ టూర్ అంతా అయిపోగానే వైన్ టేస్టింగ్ కూడా ఉంటుంది. ఈ పక్కనే ఒక రెస్టారెంట్ కూడా ఉంది, సిమోన్స్ రెస్టారెంట్ అని చెప్పేసి చెప్పాను కదా. ఈ ప్లేస్ని గ్రూట్ కాన్స్టాంటియా అంటారంట, గ్రూట్ కాన్స్టాంటియా. సో కాన్స్టాంటియా అంటే అదొక లాటిన్ వర్డ్, బట్ దాన్ని ఇంగ్లీష్లో మనం డెరైవ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అని అర్థం. ఈ రెస్టారెంట్ చూడండి బాగుంది, కాకపోతే జనాలు ఎవరు లేరు కానీ, బట్ చాలా పాష్గా కలర్ఫుల్గా ఉంది. మన డబ్బులన్నీ ఇక్కడే పోయేలా ఉన్నాయి. ఇప్పుడే ఆ సిమోన్స్ రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చాం. లోపలికి వస్తే ఇటువైపు మొత్తం వైన్ యార్డ్ వ్యూతోనైతే ఓపెన్ ఏరియాలో ఉంది, టేబుల్స్ వేసేసి చాలామంది ఇక్కడ ఉన్నారు. నేను పైన చూశాను, క్రౌడ్ ఎవరు లేరేమో, వేస్ట్ రెస్టారెంట్ అనుకున్నా, బట్ ఇక్కడైతే చాలామంది ఉన్నారు. సో ఈ మెనూ కార్డ్ చూపిస్తాను చూడండి, పిచ్చెక్కిపోతారు అసలు ప్రైజెస్. నేనే పిచ్చెక్కిపోయాను చూడగానే. స్టార్టింగ్లో అయితే వైన్ గురించి ఉంది, మనకి అంత పెద్ద అవసరం లేదు. సో తర్వాత ఫర్ సపోజ్ సరదాగా మనం ఫుడ్ మెయిన్ కోర్సు తర్వాత ఈ ఏరియాకి అయితే వద్దాం. ఇదైతే బ్రేక్ఫాస్ట్, సో లీవ్ ఇట్. సో ఇక్కడ స్టార్టర్స్ అయితే చూడండి, ఒక్కొక్కటి మినిమమ్ 110, 115, మినిమం 100కి పైగానే ఉన్నాయి స్టార్టర్స్. 100 సౌత్ ఆఫ్రికన్ రండ్ అంటే ఈజీగా 660 రూపాయలు. సో ఏదైనా మినిమం 660 రూపాయలు స్టార్టర్లో. ఇటువైపు పాస్తాలు చూసుకుంటే ఒక్కొక్కటి 315, 225, మినిమం 1,500 రూపాయలు, 1,800 రూపాయలు అనమాట. పాస్తా 1,800 ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో మెయిన్ కోర్స్లో కూడా అంతే డిఫరెంట్. Hello guys. Spirit in here. I'm from Brazil. మన కుర్రోళ్ళు ఇప్పుడే 6 గ్లాసుల వైన్ అయితే తాగారు. సో అందుకని చెప్పేసి హౌ వాజ్ ద వైన్? How was the wine? Okay, and the Groot Constantia is the better. Yeah. It's the Sauvignon Blanc. It's the white wine from Napoleon. Yeah. It's the best It's the Napoleon best, taste. and the Spirit signature collection is that. But David's Violent Sound is good, and the Klein Constantia is medium, and One Neck Professor Black is good, and Sultan Right, it's okay. Okay, guys. ఆల్ రైట్. వీళ్ళు తాగేశారు కుర్రోళ్ళు అయితే. ఇక్కడ చూడండి బర్గర్లు చూస్తే రేట్లు ఎదిరిపోతున్నాయి. ఒక్కొక్కటి మినిమం 1000 రూపాయలు అనమాట బర్గరు. చూస్తున్నారా, సిమోన్స్ బీఫ్ బర్గర్ అంట, గ్రిల్డ్ బర్గర్, తర్వాత చికెన్ది మినిమం 1000 రూపాయల బర్గర్ ఏంటో. సో రేట్లన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. అందుకని నేను ఇంకా నేనైతే సర్లే మనం అందరితో కూర్చున్నాం కాబట్టి ఏదో ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి ఈ మిల్క్ షేక్స్ సెక్షన్లో అయితే చూస్తున్నా. అన్నిటికన్నా తక్కువ అయితే ఇదే ఉంది, 55, 45 రెండ్లు అయితే ఉన్నాయి. సో
నాకు తెలిసి ఒక 300 రూపాయలు ఇది కూడా, ఇంకా 300 కాదు 150-200 రూపాయలు ఉంటాయి మినిమం మిల్క్ షేక్లు. సో ఏదో ఒక మిల్క్ షేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసి సో వీళ్ళతో కూర్చొని అలాగా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా సిటీ సెంటర్కి వెళ్ళాక ఏదైనా తింటే బెటర్ అని అనుకున్నా. సో ఎందుకంటే రేట్లు మరి అంతంత ఉన్నాయి. సో కరెక్ట్గా ఆ డబ్బులతో అయితే మనం ఒక రోజు అయితే స్టే చేయొచ్చు. అందుకని చెప్పేసి అనవసరమైన ఖర్చు అయితే పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే మనం చేసేది బడ్జెట్ ట్రావెల్. నో 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 ఐఎమ్ స్పీకింగ్ మై లోకల్ లాంగ్వేజ్. ఐఎమ్ స్పీకింగ్ మై లోకల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. తెలుగు 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 Telugu. Okay, okay. Yeah. It's very fast. Yeah. Very fast? No, very. I'm speaking very slow. Okay. Really fast. For you, it's common. Yeah. Me, I will. fast, yeah. I will teach you few Telugu words. For example, You can. it's fast in Portuguese, yeah. No. But take look, yeah. Telugu. Telugu is very fast, yeah. You can say namaste. Namaste. That means hello. Okay. See, you are learning. You speak very fast. No, I'm speaking slow. Yeah. You can say what I'm saying. Ee roju. For example, Ee roju. what you say? SME. This is my option. The food. నాకున్న ఆప్షన్లు ఇవే. నాకున్న ఆప్షన్స్. Options is No. I said in English only. In Telugu నాకున్న ఆప్షన్స్ ఏమంటారు, సడన్గా పదాలు గుర్తుకు రావట్లేదు. What you say? The girl is beautiful. This beautiful girl. ఓకే. అమ్మాయి బాగుంది. అమ్మాయి బాగుంది. అమ్మాయి బాగుంది. అమ్మాయి బాగుంది. No, it's fast. If you say అమ్మాయి బాగుంది. if you say the boy is good, అబ్బాయి బాగున్నాడు. No. అమ్మాయి బాగుంది. అమ్మాయి బాగుంది. Nice. Drink kekala undi. Again? Yeah. Drink kekala undi. Drink kekala undi perereca Brasil. డ్రింక్ కేకలా ఉంది. Drink kekala undi. Drink kekala undi. Drink kekala undi. Yeah. Yes, you are pronouncing correct. Sure. ఖర్చు పెట్టకూడదు అనుకున్నాను కానీ ఖర్చు పెట్టాల్సి అయితే వచ్చింది. ఎందుకంటే వీళ్ళందరూ ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నారు, ఓన్లీ వైన్ తాగుతున్నారేమో. నేను ఒక మిల్క్ షేక్ ఆర్డర్ ఇచ్చుకుందాం అనుకున్నా, కాకపోతే లేదు ఫుడ్ కూడా తిందాం అన్నారు. ఇంకా అందరూ తింటున్నప్పుడు మనం లేదు నేను డబ్బులు సేవ్ చేసుకోవాలి నేను తిన్ను అని చెప్తే కరెక్ట్గా ఉండదన్నమాట. సో ఎప్పుడైనా మనం ఏదైనా ఎక్స్పెన్సివ్ ప్లేస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్లేస్ని బట్టి మన బిహేవియర్ కూడా మారుతూ ఉండాలి. సో అందుకని చెప్పేసి బర్గర్లో ఆ బ్రదర్ అయితే బీఫ్ది ఆర్డర్ ఇచ్చుకున్నాడు, నేనైతే చికెన్ది ఆర్డర్ ఇచ్చుకున్నా. De jasmim, me põe na boca o mel. Louca de amor, me chama de céu. Ai. Quem você disse?